అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ ప్రతినిధుల సభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్య ఆపాలంటూ ప్రతినిధుల సభ యుద్ధ అధికారాల తీర్మానాన్ని ఆమోదించింది. ప్రతిపక్ష డెమోక్రాట్లతో కొందరు అధికార రిపబ్లికన్ ఎంపీలు చేతులు కలపడంతో 3 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రతినిధుల సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. ఫలితం వెలువడగానే హౌస్ ఛాంబర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ అనవసర భారీ ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని చర్చ సమయంలో డెమోక్రాటిక్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ యుద్దంతో అమెరికా పన్ను చెల్లింపుదారులపై $100 బిలియన్ పైగా పెను భారం పడిందని, ఇరాన్ ముందు అమెరికా బలహీనపడేలా చేసిందని విమర్శించారు. ఈ తీర్మానం ఇప్పుడే యుద్ధాన్ని పూర్తిగా ఆపలేకపోయినా ట్రంప్ దూకుడుకు చట్టపరంగా బ్రేకులు వేసే కీలక ముందడుగా నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ తీర్మానంతో ఇరాన్ ముందు అమెరికా చేతులు కట్టేసినట్లవుతుందని, వారిపై ఒత్తిడి తెచ్చే అవకాశం కోల్పోతామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.